आप देख रहे हैं सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। अस्सलाम वालेकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ के मुत्तहदा ज़िला महबूब नगर के मुकामी खबरनामा अक्से महबूब नगर में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। अहादीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम अना खातमुन नबिय्यीन ला नबिय्य बअदी, बुखारी व मुस्लिम। मैं आखिरी पैगंबर हूँ, मेरे बाद कोई नबी पैदा न होगा। TSRJC इम्तहानात आज से रियासत भर में आगाज हुए। इस तनाजुर में तलबा ने इम्तहान लिखने में दिलचस्पी का मुजाहरा किया। इसके पेश नज़र जिला महबूब नगर मुस्तकर के मुख्तलिफ स्कूलों में तलबा ने इम्तहानात लिखे। इस मौके पर इम्तहानी मरकज के इंचार्ज का कहना था कि रियासत भर में हो रहे TSRJC इम्तहानात की तमाम मराकिज़ पर कोरोना ज़वाबित पर अमल करते हुए तलबा को इम्तहानी मराकिज़ में दाखिल होने से पहले कोरोना टेस्ट करवाया जा रहा है और शख्सी फासले का भी खास ख्याल रखा जा रहा है। TSRJC एग्जाम गुరించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎవ్రీ ప్రికాషనరీ మెజర్స్ హ్యావ్ బీన్ టేకన్. Every room has to be sanitized before the examination and each and every student has to be sanitized his hands before enter the examination. దాని తర్వాత పిల్లలకు మాస్క్ కంపల్సరీ చేశాము. ఎవరి నీళ్లు వాళ్ళే తెచ్చుకోమని చెప్పాము. దాని తర్వాత పిల్లలందరికీ థరోలీ సీటింగ్ అరేంజ్మెంట్ అనేది కోవిడ్ నామ్స్ ప్రకారం మేము ఆల్ ప్రికాషనరీ మెజర్స్ తీసుకున్నాము. దూరం ప్రతి రూమ్లో ఓన్లీ 16 స్టూడెంట్స్ని సీటింగ్ అరేంజ్మెంట్ చేశాము. ఇంకా పిల్లలకు ఆల్ కోవిడ్ నామ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఎగ్జామినేషన్ జరగడానికంటే ముందు వాళ్లకు ప్రతి రూమ్లో చెప్పడం జరిగింది. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెప్పాము. ఇన్విజిలేటర్లకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. పిల్లలకు ఎవరైనా కొద్దిగా ఏదైనా సిమ్టమ్ కనిపించినా మాకు ఇన్ఫార్మ్ చేయమని చెప్పాము. ఇంకా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏ ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలో అవన్నీ తీసుకున్న తర్వాతనే మేము ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాము. మొహమ్మద్ జహూర్, నేను CS ఇక్కడ ప్రజ్ఞా హై స్కూల్ CS. मुस्तकर महबूब नगर के R&B गेस्ट हाउस में ऑल मेवा की जानिब से इशरत अली की सदारत में एक सहाफती कॉन्फ्रेंस का इनेकाद किया गया। इस मौके पर रियासती सदर शेख फारूक ने मेहमान खुसूसी की हैसियत से शिरकत करते हुए अपनी मुखातिबत में कहा कि मुत्तहदा आंध्र प्रदेश में कांग्रेस हुकूमत की जानिब से तकर्रुर करदा 10वीं PRC मुलाजिमीन की उम्र वजीफा 60 साल करने की सिफारिश की थी। अलहदा तेलंगाना के बाद रियासती हुकूमत इस तजवीज़ पर गुज़िश्ता 7 सालों से अमल नहीं कर रही है, जिसकी वजह से हज़ारों अक़लियती सरकारी मुलाजिमीन सुबकदोश हुए हैं। उन्होंने ये भी कहा कि अब तक PRC का ऐलान नहीं किया गया और 3 DA भी जारी नहीं किए हैं और मौजूदा सूरत हाल में मुलाजिमीन की माहाना तनख्वाह भी वक्त पर अदा नहीं की जा रही है, जिसकी वजह से मुलाजिमीन को कई दुश्वारियों का सामना करना पड़ रहा है। సమైక్య రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయుల వేతన సవరణ కమిషన్ 10వ PRC కమిషన్ తన నివేదికలో ఉద్యోగ విరమణ వయసు 60 సంవత్సరాలు చేయమని స్పష్టమైనటువంటి సిఫార్సు చేసినప్పటికీ రాష్ట్రంలో ఏర్పడినటువంటి తొలి తెలంగాణ ప్రభుత్వము ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ సిఫార్సును బుట్టదాగలు చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ తీరని ఆర్థిక నష్టం చేశారు. మరి అదే పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 10వ PRC కమిషన్ యొక్క సిఫార్సులన్నీ యథాతథంగా ఆమోదించి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ విరమణ వయసు 60 సంవత్సరాలు చేశారు.
ఆంధ్రప్రదేశ్లో 7 సంవత్సరాలుగా ఉద్యోగ విరమణ వయసు 60 సంవత్సరాలు ఉన్నది. ఒక్క ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే ఈ రాష్ట్రం నుండి ఉద్యోగ ఉపాధ్యాయులకు తీరే నష్టం జరిగింది. మరి ఈ విషయాన్ని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యోగ జేఏసీ నాయకులకు కానీ ఇప్పుడు జేఏసీకి నాయకత్వం వహిస్తున్నటువంటి జేఏసీ నాయకులకు తెలియదా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మేము కోరుతా ఉన్నాం, తెలంగాణ ఆల్మేవా పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా 10వ PRC కమిషన్ ప్రకారంగా వెంటనే ఉద్యోగ విరమణ వయసు 60 సంవత్సరాలు చేస్తూ PRC కమిషన్ను నివేదిక తెప్పించుకొని 63.5% ఫిట్మెంట్తో ప్రకటించి అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏలను వెంటనే ప్రకటించాలని కోరుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో గత 20 నెలల నుంచి ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయినారు. ముఖ్యమంత్రి గారి నిర్లక్ష్య వైఖరి కారణంగా ఈనాడు సగటున జూనియర్ ఉద్యోగి 10,000 నష్టపోతే నెలకు సీనియర్ ఉద్యోగి 20,000 నష్టపోతున్నాడు. పక్క రాష్ట్రంలో 25% IR ఇస్తున్నారు, మన రాష్ట్రంలో కనీసం IR కూడా నోచుకోలేకపోయినాం. ఈ సమస్యలన్నీ కూడా ముఖ్యమంత్రికి చెప్పేవారు కరువైనారు. మేము కోరుతా ఉన్నాము, పట్టభద్రుల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ ఆల్మేవా పక్షాన హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో దాదాపు అర్హత కలిగిన ఉద్యోగ ఉపాధ్యాయుడు మరియు గ్రాడ్యుయేట్లను వేలాదిగా ఉచిత ఓటు నమోదు ఫారాలు పంపిణీ చేసి వారిని ఓటు నమోదు చేయించుకోవాల్సిన కోరుతా ఉన్నాము. రానున్న రోజుల్లో రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఈ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశాన్ని కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటాము. మా సంఘపక్షాన ఒకటే కోరుతున్నాం ముఖ్యమంత్రి గారికి, మీరు ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం చేయండి. ఉద్యోగ ఉపాధ్యాయులు ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయకుండా ఉద్యోగులను ఇబ్బంది పెట్టడము సమంజసం కాదని మేము అభిప్రాయపడుతూ త్వరలోనే ముఖ్యమంత్రి గారు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సమస్యల పరిష్కారానికి సానుకూల నిర్ణయం తీసుకుంటారని, ఆ దిశగా జేఏసీ నాయకులు గనక పనిచేయకపోతే ఎక్కడికక్కడ వారిని నిలదీస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. महबूबनगर मुस्तकर के शाह साहब गुट्टा इलाके में कुल हिंद तहरीक क़याम इंसानियत के नाम से एक दफ्तर का इफ्तिताह किया गया, जो गुज़िश्ता 4 सालों से इंसानियत की खिदमत में किसी न किसी शक्ल से मसरूफ है. आज इस इदारे का इफ्तिताह किया गया. इस मौके पर मुफ्ती फ़हीम नदवी ने और दीगर ने सिटी इंडिया न्यूज़ से बात करते हुए कहा कि इस तहरीक क़याम इंसानियत का बुनियादी मकसद इंसान में इंसानियत की बका को यकीनी बनाना है. आज जबकि भारत में इंसानियत का खून हो रहा है, ऐसे दौर में क़याम इंसानियत ही वो वाहिद अमल है जिससे इंसानियत में करार पैदा हो सकता है. मुफ्ती फ़हीम ने इस मौके पर नौजवानों को इस तहरीक से जुड़ने की तरगीब दी. इस इफ्तिताही प्रोग्राम में मौलाना नईम कौसर रशादी, नाजिम कस्तु सबीर और दीगर ने शिरकत की. का कोई मौलाना काम कर रहे हैं आप, तो काम तो पहले से कर रहे हैं ना, दिखना ना, अंधे हैं, ला के देना ना, वो नहीं होता कौन को हमारे जाके मांगना, मल साहब भाई ऐसा ऐसा ऐसा, आओ मल साहब ठीक है, अब 20 बच्ची की शादी करा था, वो वैसा हुआ, वो वैसा हुआ, वो वैसा हुआ, ठीक है, ये 650 रुपये रख लो. ये हमारी कौम कैसा कर रहे हैं, क्या कर रहे हैं, किसी को भी खोपड़ी में नहीं आता कि इतने करोड़ों का लाखों काम कर रहे हैं, इतना अच्छा खासा, ये नहीं आता कौन को. उन्हें गाड़ी में फिर रहा, उन्हें नई वो लिया, उन्हें मोल साहब सदरिया सिला लिए, उन्होंने ये करे, क्या है तमाशा. काम करने वालों की हिम्मत अफजाई करो, काम में इजाफा होता. नहीं करना है हिम्मत अफजाई तो होठों को सीलियो कम से कम, काम तो काम होता. खिदमत को कबूल फरमाए, हर तरह के शर से हिफाजत फरमाए और इनकी उम्र दराज फरमाए. बड़ी खुशी की बात है कि रियासत तेलंगाना का
शहर महबूब नगर, जिसमें आज यहाँ के हेड ऑफिस कुल हिंद तहरीक क़याम इंसानियत द मैसेज ऑफ ह्यूमैनिटी के मरकज़ी दफ्तर का इनाग्रेशन होने जा रहा है। ये काम शहर महबूब नगर में गुज़िश्ता 4 साल से हो रहा है, जो आवाम की नज़रों के सामने है। ये काम अजीम स्कॉलर सैयद अबुल हसन अली नदवी ने 1974 में उस वक्त के हालात को देखते हुए इस काम को शुरू किया। इसका मकसद है इंसानों को इंसानों के करीब करना। इंसानियत जो इस वक्त रूठी हुई है, एक दूसरे से दूर है, एक दूसरे से नफ़रतें कर रही है, इस पैगाम के ज़रिए और दिगर काम जो किए जाते हैं एक्टिविटीज़, उसके ज़रिए इंसानों के दिलों तक पहुंचना इसका असल मकसद है। ये काम तहरीक क़याम इंसानियत बहुत अच्छे अंदाज में महबूब नगर शहर में हो रहा है, जिसमें यहाँ के गवर्नमेंट हॉस्पिटल में एवरी संडे सुबह नाश्ते का फ्री फूड प्रोग्राम का इंतज़ाम किया जाता है, जिसमें बिरादरान वतन, चाहे वो हिंदू, सिख, मुस्लिम, ईसाई, जो कोई भी हो, इंसानियत और जो भूखा हो, जो परेशान हो खाने के लिए, उस तक ग़िज़ा पहुँचाकर उसके दिल को मुतमईन करके उससे दुआ ली जाती है। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। जैसा कि हमारे सदर साहब ने बताया कि इंसानियत भारत के अंदर सिसक रही है, बिदक रही है, इसको क़रार देने के लिए, इसको सुकून देने के लिए क़याम इंसानियत की एक टीम है आपके शहर में, जो हर वक्त 24/7 किसी भी वक्त किसी भी तरह की खिदमत के लिए हम तैयार हैं। हम आपसे बस यही रिक्वेस्ट करते हैं, यही अपील करते हैं, यही दरख्वास्त करते हैं कि ज़्यादा से ज़्यादा नौजवानों को इस तहरीक से, बल्कि मैं आगे बढ़कर ये कहूँ कि किसी भी तहरीक से आप जोड़ें, किसी भी फाउंडेशन से आप जोड़ें जो इंसानियत की खिदमत करती हो, या यूँ कि कम से कम जो इंसानियत को पामाल न करती हो, ऐसे कामों में मुलव्विस होने से और ऐसे कामों में रहने से अपने नौजवानों को बचाएं, अपनी नौजवान नस्ल को बचाएं, अपने बच्चों को बचाएं, अपने बड़ों को बचाएं। अगर ऐसा नहीं होगा, इंसानियत की तरफ अगर हम नहीं दौड़ेंगे, इंसानियत की तरफ अगर हम नहीं लपकेंगे, तो यकीन जानिए हमारा कल बहुत ज़्यादा ख़तरनाक होगा, हमारा फ्यूचर बहुत डार्क होगा। मैं एक और मरतबा ये आपसे अपील करता हूं कि आप अपने नौजवानों को चबूतरों से उठाइए, आप अपने नौजवानों को जो है चौराहों से उठाइए और उन्हें तहरीकों से जोड़िए, उन्हें फाउंडेशन से ऐसे जोड़िए कि वो उनके अंदर जो खून जो दौड़ रहा होगा, उसके अंदर से इंसानियत की गोया की आवाज़ आ रही हो, गोया की बू आ रही हो। इस तरह कोशिश करने की ज़रूरत है, वरना हमारे ये नौजवान हमारे हाथ से निकल जाएंगे। मैं इस चैनल के थ्रू से आपसे यही दरख्वास्त करना चाहूँगा कि आप इंसानियत के लिए खिदमत करें और इंसानियत से जुड़ें और इंसानियत को आम करें। जज़ाकल्लाहु खैर। आने वाले एमएलसी इंतखाबात में बेरोजगार मुत्तहिद होकर मनसूबाबंद तौर पर काम किया जाएगा। इन बातों का इज़हार ख्याल बेरोजगारी जद्दोजहद तंजीम की रियासती सदर मिट्टे यादैया ने किया। मुस्तक़र महबूब नगर के RNB गेस्ट हाउस में मुनक़िदा सहाफ़ती कॉन्फ्रेंस में मिट्टे यादैया ने अपनी मुखातिबत में कहा कि पिछले MLC हों या आवामी नुमाइंदे बेरोजगारों के साथ कोई इंसाफ ना कर सके। उन्होंने इस मौके पर कहा कि सरकारी महकमे में मौजूद 2 लाख जायदादों को फौरी तौर पर तक़र्रुर करने का मुतालबा किया। तेलंगाना रियासती हुकूमत खाली जायदादों को तक़र्रुर ना करते हुए बेरोजगारों की जिंदगियों के साथ खेल रही है। लिहाजा आने वाले MLC इंतखाबात में तमाम बेरोजगार मुत्तहिद होकर हुकूमत को सबक दिया जाएगा। నా పేరు మెట్ట యాదయ్య, తెలంగాణ నిరుద్యోగ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు మహబూబ్నగర్ జిల్లా నుంచి నేను RNB గెస్ట్ హౌస్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు మీ ఈ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, తర్వాత నిరుద్యోగులు, తర్వాత యూనివర్సిటీ విద్యార్థులు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు గ్రాడ్యుయేట్స్ MLC ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ గ్రాడ్యుయేట్స్ MLC ఎన్నికలలో మన సత్తా చాటుదాం, నిరుద్యోగులంతా ఐక్యంగా ఉందాం. ఎందుకంటే గతంలో ఉన్న MLCలు కానీ, ఎన్ని ప్రభుత్వాలు మారిన MLCలు ఉన్న MLCలు కానీ ఇంతవరకు శాసన మండలిలో మాట్లాడి ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేక ఉన్నారు. ఈరోజు ఉద్యోగుల కోసానికి, తర్వాత ప్రభుత్వ శాఖలో ఉన్న ఖాళీ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాల మీద, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాల మీద, తర్వాత జూనియర్ లెక్చరర్స్ మీద, అనేక రకాల డిపార్ట్మెంట్ల DSC TRTల మీద ఈరోజు ఫైట్ చేసే ఈరోజు నాయకులు ఎవరు
లేరు కాబట్టి అటువంటి నాయకులనే మనం ఈసారి ఖచ్చితంగా ఇండిపెండెంట్గా అయినా సరే పార్టీలకు ఇండిపెండెంట్గా వచ్చిన అభ్యర్థులకు మనం ఖచ్చితంగా మద్దతు తెలియజేద్దాము. మద్దతు తెలియజేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరైతే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్గా నిలబడుతూ ఉన్నారో మనంతా నిరుద్యోగులు అంతా ఐక్యమై వాళ్ళ చిత్తుగా ఓడగొట్టాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మొదటి విడత రెండో విడతగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలిస్తుంది. మొదటి విడతలో కూడా 1,07,000 ఉద్యోగులని ప్రకటన ఇచ్చి ఇప్పటి వరకు టీఎస్పీఎస్కి 29,000 పైగా పోస్టులు నింపడం జరిగింది. అదేవిధంగా అనేక రకాల డిపార్ట్మెంట్లో ఉన్న పోస్టులు భర్తీ చేయలేదు. టీఆర్టీలో కూడా 40,000 పోస్టులు ఉంటే కేవలం 8,000 పైగా పోస్టులు భర్తీ చేయడం జరిగింది. ఈరోజు అనేక రకాల డిపార్ట్మెంట్లో ఖాళీలు ఉన్నాయి. నిరుద్యోగులు కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు 2,50,000 మంది ఈరోజు వయోపరిమితి దాటిపోయి ఏజ్ బార్ అయిపోయి ఈరోజు వాళ్ళ రోడ్ల మీద పడే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ బంగారు తెలంగాణ అని చెప్పిన కేసీఆర్ మాయమాటలకు ఈరోజు నిధులు నీళ్లు నియామకాల పేరు చెప్పి ఈరోజు ఆ మాటతోనే ఆయన ఈరోజు పదవులు పొందడం జరిగింది. కాబట్టి కేవలం ఆ నలుగురికి మాత్రమే ఈరోజు ఉద్యోగాలు దొరికినాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు ఎవరికి ఉద్యోగాలు లేవు. దయచేసి గ్రాడ్యుయేట్స్ అందరూ మనవి చేస్తా ఉన్నా, మీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోండి. తర్వాత ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి ఎవరైతే నిలబడతారో వాళ్ళంతా ఓడించాలి. ఓడిస్తేనే ఈ మనకు నిరుద్యోగుల సత్తా మనం చాటిన వాళ్ళమైతాము. మనకు రాబోయే భవిష్యత్తులో ఉద్యోగ ప్రకటనలు రావాలన్నా నోటిఫికేషన్లు రావాలన్నా ఈరోజు తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకు మాత్రమే ఈరోజు మీరు ఓటు హక్కును వినియోగించుకోండి. శాసనమండలిలో ప్రశ్నించే గొంతుకలకు మాత్రమే మీరు చేయండి. ఈరోజు హెచ్ఆర్సీలో కానీ తర్వాత ఏ రకమైన ఇష్యూల మీద కానీ నిరంతరం పోరాటం చేస్తున్న మన గాలిడి హర్షవర్ధన్ రెడ్డి గారు కూడా ఈరోజు మన గౌరవ అధ్యక్షుల సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాడు. అటువంటి వ్యక్తిని కూడా మనము చూస్తూ ఉన్నాము. పేపర్ల డెబిట్ల ఎన్నో రకాల ఇష్యూస్ మీద ఫైట్ చేస్తూ ఉన్నాడు. ప్రైవేటు ఉద్యోగుల మీద, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మీద, తర్వాత టీఆర్టీ పోస్టులు ఇవ్వకపోతే కూడా వాటిపైన కూడా ఫైట్ చేసిన వాళ్ళు. తర్వాత మన సంఘానికి గౌరవ అధ్యక్షుడు ఉండడం అనేది మనకు అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. కాబట్టి అటువంటి వ్యక్తిని మనం శాసన మండలిలో ఖచ్చితంగా గెలిపిస్తే మన నిజమైన సార్థకం ఏర్పడుతుంది. ప్రశ్నించే గొంతు కనుక ఖచ్చితంగా ఆయన మనకు న్యాయం చేస్తాడు. పట్టభద్రులు శాసనమండలి అడుగు పెట్టనియాలి. అడుగు పెట్టనిస్తేనే ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది. ఏ రకమైన ఇష్యూల మీద అయినా సరే గాలిడి హర్షవర్ధన్ రెడ్డి గారు ముందుకు వస్తాడు. కాబట్టి ఇతనికి ఇండిపెండెంట్గా అవకాశం వస్తే మన పెద్ద భారీ ఎత్తున అతన్ని గెలిపించుకోవాలని చెప్పి నేను తెలంగాణ నిరుద్యోగ పోరాట సమితి నుంచి మీ గ్రాడ్యుయేట్లు అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి టీఆర్ఎస్ గవర్నమెంట్కు మనం తగిన బుద్ధి చెప్పి తీరాలి. ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. जिला वनपट्टी के आत्माकूर मंडल में टीआरएस पार्टी की निगरानी में एक जबरदस्त रैली का एहतमाम किया गया। आत्माकूर टीआरएस मंडली सदर ने एक बयान में बताया कि रियासत तेलंगाना के जरिए शुरू की गई किसान संघ की भावा यात्रा में 150 ट्रैक्टर के जरिए रैली निकाली गई। इस रैली में एमपीपी बंगारू श्रीनिवास, साबिक एमपीपी श्रीधर गौट, बल्दी नायब चेयरमैन विजय भास्कर, काउंसलर पोषणा, कोऑप्शन मेंबर रियाज और दीगर मौजूद थे। आत्माकूर से नुमाइंदा सिटी इंडिया न्यूज मोहम्मद अमीर की रिपोर्ट।
नाज़रीन, अब हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 22 और हैदराबाद में एजी सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, अगर आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब खैर, अल्लाह हाफिज़। दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें, और हाँ, बेल आइकन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़।